ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వర్తమానాలు వీక్షిస్తున్న దేవుని ప్రియ బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు పలుకుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మీకు 4 ఆశీర్వాదాలు తెలియజేయాలని నేను ప్రభు పేరట కోరుకుంటూ, మరి కీర్తన గ్రంథం 145:19 వచనం అంటా ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరికను నెరవేరుస్తాడట. ఆమేన్. మీ కోరిక నెరవేర్చి, రెండవది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మరి 115వ కీర్తన మరి 13వ వచనం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గలవారు చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ఆశీర్వదించే దేవుడుగా ఉండబోతుండు. ఆమేన్. మరి 3వ ఆశీర్వాదం ఏంటంటే, మరి యెహోవా యందు భయభక్తులు గల వారికి కీర్తన 34:9 వచనాల ప్రకారము ఏ కొదువ ఉండదట. ఆమేన్. మరి 4వ మరి ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కాపుదల ఉంటుందంట. ఆమేన్. కీర్తన 34:7 వచనం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఇన్ని ఆశీర్వాదాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మరి ఈ 4 ఆశీర్వాదాలు కాకుండా చాలా ఉన్నవి గనక మనము దీవించబడాలి, మన కోరిక నెరవేర్చబడాలి, మన పిల్లలు దీవించబడాలి, మనకు లేమి ఉండకూడదు. మరి మనం వెళ్తున్నటువంటి ప్రయాణం అంతట్లో దేవదూత కావాలి ఉండునుగాక. ఈ మాటను నువ్వు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడి నుండి నువ్వు చూస్తున్నావో ఈ యొక్క మాట యొక్క ప్రభావము, ఆ యొక్క భయము, దేవుని యందు భక్తి నీ కుటుంబాన్ని ఆవరించునుగాక. ఆమేన్. దేవుడి దివ్య వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.